సో చిరంజీవి గారితో సినిమా చేశారు. సో వకీల్ సాబ్‌లో చేశారు కళ్యాణ్ గారితోటి. ఆ, సో అలాగే ఎన్టీఆర్ గారితో చేశారు. సో రవితేజ గారితో చేశారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి గారి గురించి అందరూ మాట్లాడుకుని ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్దలాగా అన్న ఒక మాట్లాడుతున్నారు. సో మీరు గమనించిన ట్రావెలింగ్‌లో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారి ఒపీనియన్ అంటే ఒకటే. యండమూరి రాసిన ఛాలెంజ్ అనే సినిమాలో ఎలాగైతే ఆ హీరో ఛాలెంజ్ అని అనుకుంటున్నాడు, ఏమీ నేను కుర్రాడు యంగ్స్టర్ వచ్చి తనకు తనే ఛాలెంజ్ చేసుకొని ఐ షో దిస్ వరల్డ్ వన్ డే వాట్ ఐ యామ్ అని అహోరాత్రాలు కష్టపడి ఈ స్థాయికి తీసుకుని నాన్ కాంట్రవర్షియల్గా అనను కానీ ఎక్కడో అక్కడ 1% 5% మనిషి కాబట్టి పొలిటికల్ పార్టీనో ఇదేనో దాన్ని తీసేసుకొస్తే అదర్వైజ్ హీఈస్ లవబుల్ బై ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ ఇమ్మెటీరియల్ ఆఫ్ దేర్ ఐడియాలజీ ఆఫ్ ది పాలిటిక్స్ అండ్ స్టేటస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ఒపీనియన్ నాకు పర్సనల్గా ఒకటే ఎక్స్పీరియన్స్. నాకు పెద్దగా ఆయనతోటి ఇంటరాక్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారితో కొంత ఉంది కానీ ఇంతట్లో ఠాగూర్ సినిమాలో వేశాడు. ఒక లెంది మంచి రోల్ అది. మంచి రోజు, చాలా మంచి రోజులు. అక్కడి నుంచే అంతకుముందు 2-3 ఇన్సిడెంట్లు అయినా టర్న్ అయింది. ఒక 2 pages వీళ్ళు వినాయకాన్ని సెట్ చేసుకోవటం, కెమెరా మూమెంట్ చేసుకోవటం, ఇప్పుడు మనకు ఉన్నట్టుగా చాలాసేపు అండి. జనరల్గా ఏంటంటే అన్ని రెడీ అయిపోయినా పిలవండి అంటారు. అసిస్టెంట్లు కూడా కెమెరా పొజిషన్ పెడతారు, అసిస్టెంట్ నుంచుంటారు. ఆయన నుంచారు, ఆయన శ్రీ అనుకున్నాను. నాకు తెలిసి 15 నిమిషాలు 20 నిమిషాలు అంతసేపు నుంచి ఉంటే ఆయన నాకు డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన వెళ్ళిపోయి కూర్చోవచ్చు కదా, అంత నేను రెడీ అయిపోయిన తర్వాత రావచ్చు కదా. అప్పుడు నేర్చుకున్నా ఒక సీన్లో ఎంత పెద్దవాడైనా ఒక పాత్ర మాత్రమే పోషించాలి అన్న కాన్సెప్ట్ని అక్కడ నేర్చుకున్నాను. అండ్ దట్ వాస్ సూపర్. అంటే నాకు సంబంధించినంత వరకు అండ్ చాలా ఏళ్ల దాకా కూడా ఆయన అభిమాని, నా అభిమాని గారు, ఆయన అభిమానులు గుర్తుపెట్టుకున్నారు. సో అంతటి పర్సనాలిటీ. సరే, రవితేజకి ఐ హ్యావ్ 30-40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. ఈయన తర్వాత అనుకోవచ్చు ఆ యాంగిల్ జూనియర్ ఎన్టీఆర్, అతనితో ఒకటే సినిమా వేసేది సుబ్బు అనుకుంటా, వాళ్ళ ఫాదర్గా వేశారు. సుబ్బు చేశారు. సుబ్బులో వాళ్ళ ఫాదర్గా వేశారు. తను హార్డ్ వర్క్. అంటే నేను ట్రావెల్ అయిన వాడు. సో హాస్పిటల్ సీన్ ఇప్పటికీ అంటే మీ కొన్ని సినిమాలు కనుక చూసుకున్నట్లయితే మహర్షి, సింధూరం, నిన్నే పెళ్ళాడతా, ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతే సివిఎల్ నరసింహారావు గారు చేసిన సినిమాల్లో సో ఠాగూర్లో ఆ సీను ఎవర్ గ్రీన్ సీన్ అలా నిలిచిపోతుంది ఇప్పటికీ. కొడితే కూడా ఆ సీన్ ఫస్ట్ వచ్చే ఆ సీన్ వస్తుంది, యూట్యూబ్లో సర్చ్ చేసుకున్నప్పుడు కూడా ఆ సీనే వస్తుంది. సో దీనికోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? ఎందుకంటే నంబర్ ఆఫ్ టేక్స్ ఇవన్నీ చాలా ఉంటుంది. ఏ విషయాలు ఒకటో రెండో చేశాను. మొత్తం హోంవర్క్ కష్టపడటం అంతా వివి వినాయక్ వాళ్ళ టీము, ఆ కెమెరా. ఐ విల్ గివ్ ఎంటైర్ క్రెడిట్ టు దెమ్. అంటే నాకు వినాయక్ కూడా తెలుసు. క్రాంతి కుమార్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి 9 నెలలు అనే సినిమా ఒకటి చాలా సరగసి మీద అప్పట్లోనే ఆయన తీశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత దానికి మేము సోషల్గా సైన్స్ వర్సెస్ లా అని మీటింగ్స్ పెట్టి క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్, తర్వాతనేమో పొలిటీషియన్స్, వీళ్ళందరితోటి మీటింగ్ పెట్టింది. దాంట్లో మేము ట్రావెల్ చేసాం, నేను వినయ్. బట్ ది వే విన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అంటే టక్ మన కొంతమంది భలే ఉంటా అంటే వాళ్ళని రీప్రొడ్యూస్ చేస్తే సరిపోద్ది. అంటే మనం చేసి నేను హోంవర్క్ చేసి పక్కకి వెళ్ళిపోయి అద్భుతంగా నటించక తను చెప్పే చేస్తే సరిపోద్ది. అలాగే కృష్ణవంశీ వాడు ఆల్మోస్ట్ చాలామంది డైరెక్టర్, ఎందుకంటే దే హ్యావ్ అంత గ్రిప్ ఉన్నవాడు. కృష్ణవంశీ గారితో చేశారు సార్ ఎక్కువగా మీరు సినిమాలు కానివ్వండి. ట్రావెల్ అయ్యా, సినిమా ఒకటే చేశా, సింధు ఒకటే, మిగతా అంతా రీసెర్చ్ చేశాను. సో కృష్ణవంశీ గారి వర్క్ స్టైల్ కానీ మిగతా దర్శకుల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మేకింగ్ దగ్గర నుంచి కూడా సో ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ చెప్పే మాట. గులాబీ నుంచి కూడా నాకు తను తెలుసు కృష్ణవంశీ. ఖడ్గంకి రీసెర్చ్, అటు హిందూ లీడర్స్, ముస్లిం లీడర్స్, మదర్స్ లాకి వెళ్ళటం, జైల్స్కి వెళ్ళటం చూడటం. అలాగే
రాఖీ అప్పుడు మన ఇంటికి వచ్చి కౌన్సిలింగ్కి దానికి కూర్చొని చూసి చిన్నపిల్లలాగా హోంవర్క్ చేస్తారు. ఎందుకు ఊరికే విని అంటే సరిపోద్ది అది. అంత చేసి అంత మెటిక్యులస్గా ఉంటాడు, కానీ అంత అద్భుతంగా సినిమాలు వస్తాయి. ఏవి కూడా ఇప్పుడు సింధూరం, ఐ మీన్ గులాబీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, సింధూరం నక్సల్ సమస్య మీద, ఖడ్గం రిలీజియస్ హార్మోనీ, రాఖీ డౌరీ దాని మీద, దెన్ మురారి ఒక విధంగా మూఢనమ్మకాలు వగేరాల మీద. అసలు ప్రతి దాంట్లో సోషల్ ఇన్వాల్వ్మెంట్, సోషల్ కాల్డ్ మెసేజ్, మనం మెసేజ్ అనుకుంటాం కానీ మెసేజ్ అని కనబడకుండా తను ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సోషల్ ఇష్యూ లేకుండా బహుశా తను సినిమాలు చేయలేడు. అంతే. ఇప్పుడు ఆఖరికి నిన్నే పెళ్ళాడితో కూడా ఇది సరదాగా అనుకుంటాం, కానీ నిన్నే పెళ్ళాడితో కూడా అదేంటి హ్యూమన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్, ఎప్పుడో చిన్న చిన్న పట్టింపులకి కోపాలు వచ్చిపోయి ప్రేమించుకుని వెళ్ళిపోతాయి. ఎప్పుడో ప్రతి దాంట్లోనూ తన మనసు ఉంటుంది. సో నిన్నే పెళ్ళాడితో సినిమాలో మీరు చేసిన రోల్ ఏదైతే ఉందో అదొక అద్భుతమైన ఫన్నీ రోల్ యాక్చువల్గా. అంటే ఇద్దరు పక్కన ఇంటో వాళ్ళు, సో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని టబు గారిని తీసుకొచ్చేసి నాకు జరుగు. సో ఆ అట్మాస్ఫియర్ ఆ సినిమా ఆ చేసిన టైంలో ఒక మంచి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? మంచి ఇన్సిడెంట్ అంటే ఎవ్రీ మూమెంట్ వి ఎంజాయ్డ్ ఇట్. చాలా సరదాగా ఉంటుంది. ఒకవేళ టాబు చేసిన తర్వాత ఇంటికి వస్తుంది కదా, రోడ్డు మీద కుక్కని తీసుకుని, దెబ్బ తగిలిన కుక్కని తీసుకుని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుక్క పరిగెత్తుతుంది ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో కుక్కకి చెప్పలేని ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళని. అక్కడ అతను వంశీ వదిలేసి యూ ఫాలో దట్ అన్నారు. ఆ కెమెరా కూడా అన్నీ ఎంజాయ్ చేసుకుని అది ఎట్టెడితే దానికల్లా పరిగెత్తుకుంటూ. అందుకే మళ్ళీ ఒకసారి చూడండి మీరు, చాలా అసలు అవకతవక కంగాళి వ్యవహారాలాగా ఉంటూనే అది ఒక డిజైన్ చేసిన సీన్ లాగా ఉంటుంది. అంటే ప్రతి దాన్ని తను అడాప్ట్ చేసుకుని క్యాప్చర్ చేస్తాడు మంచి. ఇప్పుడు రీసెంట్గా సంగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ సినిమా చేయబోతున్నారని చెప్పేసి ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చిందండి. 94 ఏళ్ళు. ఇప్పుడు కూడా 94 ఏళ్ళలో కూడా ఆయన మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. సో ఆయన మొన్న రీసెంట్గా నేను సోషల్ మీడియా చూసిన కొన్ని ఫోటో చూస్తే అది ఆదిత్యలు 6ix9ine సినిమా తీసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఎంత ఎనర్జీతో ఉన్నారో స్టిల్ అలా కనిపిస్తున్నారు. సో కల్కికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆయన క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్నారు. సో ఆ జర్నీ ఉంది వీళ్ళతో పాటు. అయితే ఇప్పుడు మనం అనుకున్న మీకు పరిచయం ఉన్న మన దర్శకులు, సో వివి వినాయక్ గారు లాంటి వారు కానివ్వండి, కృష్ణవంశీ లాంటి వాళ్ళు గారు కానివ్వండి, సో ఎందుకు ఒక్కసారిగా మంచి హ్యూజ్ సక్సెస్లు అందుకున్న తర్వాత టక్కున బ్రేక్ పడిపోయింది? ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ కానివ్వండి, అండ్ అది ఆర్టిస్టులు కూడా, హీరోలు కూడా చాలామంది. సో వీళ్ళు మళ్ళీ సినిమా చేస్తే నేను ఒక రోల్ చేస్తే బాగుంటుంది, నాకు ఒక రోల్ అవకాశం రావాలి, ఇలాంటి ఉంటుంది. సో ఎందుకు అంటే మీకు అన్ని ఐడియా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ పరంగా కూడా. సో అడుగుతున్నాను నేను, ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను జనరల్గా. బహుశా ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ మారిందేమో. ప్రొడ్యూసర్ల మైండ్ సెట్ని ప్రేక్షకులు మార్చారేమో. ప్రేక్షకుల మైండ్ సెట్ని సమాజం మార్చిందేమో. సమాజం మైండ్ సెట్ని సినిమాలు మార్చాయి. సో ఇలా సైకిల్ వచ్చిందిగా. ఓకే, ఇంతకుముందు మేము 25 ఏళ్ల క్రితము అశ్లీలత ప్రతిఘటన వేదిక అని ఒక యాంటీ అబ్సినిటీ ఫోరం అని ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ పెట్టి ఈ బూత్ సినిమాల మీద వాటి మీద రామ్ గోపాల్ వర్మ నాచ్ అని సినిమా చేస్తే ఆ అమ్మాయి టైస్ అవి వచ్చి పేపర్లలో ఇచ్చేస్తే పెద్ద హడావిడి, ధర్నాలు, గొడవలు అన్నీ చేశాం. అప్పుడు మేము మళ్ళీ 25-30 ఏళ్ల క్రితం మేము చేసిన ప్రొటెస్ట్ ఏంటిది, ఇప్పుడు ఎక్కడున్నాం మేము, అక్కడ ఎందుకు ఉన్నాం, అసలు అది కాదే ఇబ్బందే కాదే ఇప్పుడు జరుగుతున్నది. గ్యాడ్జెట్స్లో అరచేతిలో ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనము ఏ సినిమా చూస్తే ఎక్కడ ఇబ్బంది పడతామో అనే టెన్షన్. మంచి సినిమాలు కూడా, మంచి సినిమాలు అనుకునే సినిమాల్లో కూడా ఎప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తుందేమో అని భయపడి వస్తున్నాం. వాయిలెన్స్ అంటే అసలు కనీసం 99 కాదు 100 కత్తిపోట్లకి తాగకుండా ఒక సీన్. సెన్సార్ రూల్స్, సెన్సార్ కండిషన్స్, సెన్సార్ గైడ్లైన్స్ ఏవి పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఎవరు మాకేమో ఒప్పికపోయింది.
సో అంటే 25 ఏళ్ల పాటు ఫైట్ చేసాం. ఓపిక నెక్స్ట్ తరం వచ్చి ఫైట్ చేస్తే బాగుంటుంది. ఫైట్ అంటే ఎంతకాలం ఫైట్ చేస్తాం? మార్పు రావాలి, మార్పు రావాలంటే మార్పు రావాలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ, ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ, పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేద్దామన్న మగపిల్లలు ఆడపిల్లలు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, అదే మగపిల్లల మీద వాళ్ళ ఫ్యామిలీస్ మీద కేసులు వేయటం కానీ, డబ్బు కోసం పీడించడం కానీ, రెండు బొమ్మ బొరుసు ఉంటాయి కదా, ఎక్కడో అక్కడ కాదు, హాయిగా ఈక్వల్గానే జరుగుతుంది. ఇంతకుముందు అనేవాళ్ళు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఎక్కడో అక్కడ ఒక మగాడు ఇబ్బంది పడితే మీరు మొత్తం ఆడవాళ్ళని ఎంతారా. ఇప్పుడు అట్లేం లేదు, బాగా ఈక్వల్గానే. అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని చంపేయటం, మొగుడిని చంపేయటం, ఇష్టం లేని పెళ్లి కోసం, అవి లేకపోతే పారిపోవచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు ఈ పరువు హత్యలన్నీ అన్నీ అవే జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ పేపర్ ఉంది, పేపర్లో క్లిప్పింగ్ చూపిస్తున్నాం. ఆ పేపర్ క్లిప్పింగ్ చూసుకుని దాన్ని హైలైట్ చేసి అద్భుతంగా మనం సినిమా చూసి హత్తుకునేలాగా. మొన్న రాజు వెడ్స్ రాంబాయి అయింది, మంచి సినిమా. బట్ ఎండ్లో ఏం చేశారు, ఒక పేపర్ క్లిప్పింగ్ చూసి దాన్ని వేసి, అంటే మనసులో ఏది ముద్ద పడుతుంది, క్లైమాక్స్ కదా జనరల్. అంటే ప్రేమించకూడదు కులాలు కానీ, ఇంకోటి డబ్బు కానీ, అంతరాలు కానీ, అట్లా ఎందుకు? అది తప్పట్లా. సినిమా పరంగా, ఆర్టిస్టిక్ పరంగా, క్రియేటివ్ పరంగా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ చాలా మాట్లాడతాం. సమాజానికి ఇష్టే అవుతుంది, అది అట్లయితేనే అవుతుంది. ఆన్సర్ లేదు. స్వర్ణకమలాలు, శంకరాభరణాలు కూడా ఉన్నాయి, శతమానం భవతి లాంటివి, బలంగల్ లాంటివి ఉన్నాయి కదా. బలంగల్ లాంటివి కొట్టుకుని వచ్చి అక్కడికి ఆయన పోతే వచ్చిన తర్వాత అందరు కావలించుకుని ఏడ్చేస్తే, అది ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎంతోమంది ఫ్యామిలీలో చాలా ఏళ్ల నుంచి గ్యాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కలిసిపోయారండి. వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్? సినిమా పవర్ఫుల్ మాధ్యమం కదా. నేను అదే రిక్వెస్ట్ చేస్తాను అందరినీ. ఈ పవర్ఫుల్ మాధ్యమంలో వాళ్ళు బనీళ్ళు కొనుక్కోమంటే బనీళ్ళు కొనుక్కుంటారు, ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతారు, ఏ మోటార్ సైకిల్ అంటే ఆ మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, ఏ కారు కొనుక్కోమంటే ఆ కారు కొనుక్కుంటాం. అటువంటిప్పుడు మనం మొన్న ఎవడో కుర్రాడున్నాడు, అదే గుట్కా తింటే చచ్చిపోతావు అంటే, ఏం షారుఖ్ ఖాన్ తింటేనే ఉన్నాడు, రావట్లేదు కదా. సరగేట్ యాడ్స్ అని ఉన్నాయి. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సెలబ్రిటీస్ అవి కరెక్టా కాదా అని చేసుకుని సమాజానికి హానికరమైనవి చేయకూడదు అని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉన్నట్టు. ఇప్పుడు పెద్దవాడు ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలిగా. ఇప్పుడు ఈ చిన్న కెమెరా, చిన్న యాంకరు, చిన్న ఆర్టిస్టు, మనం మాట్లాడేది సపోజ్ పెద్ద ఛానల్ 1,00,000 మంది చూస్తే మనకి 10 మంది చూడవచ్చు. 10 మందిలో మంచి చెప్తే ఒకడైనా మారే అవకాశం ఉంది. 1,00,000 మంది చూసే దాంట్లో చెడు చెప్తే కనీసం 1000 మంది పాడైపోయే అవకాశం. ఇప్పుడు స్టూడెంట్ పాడైపోతే స్టూడెంట్ ఒక్కడే పాడైపోతాడు, గురువు పాడైపోతే స్టూడెంట్స్ అందరూ పాడైపోవటానికి అవకాశం ఉంటుందండి. సమాజం పాడైపోతుంది. సో మీడియాది కానీ, సినిమాది కానీ, పత్రికలది కానీ, పెద్దవాళ్ళది కానీ, ప్రీచర్స్ కానీ, తర్వాతనేమో మోటివేటర్స్ కానీ, వీళ్ళందరిది పెద్ద బాధ్యత ఉంటుంది.